వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమంలో ఇది సమయమా అనేటువంటి అంశమును మనం నేర్చుకుంటున్నాం. గత వారం మొదటి భాగాన్ని మీరు విన్నారు, ఇప్పుడు రెండో భాగాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. ఇది సమయమా. గత వారం జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుని ఆత్మ ప్రేరణ చేత పలికినటువంటి సందర్భాన్ని మనం చర్చించాం, మనం నేర్చుకున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలలో సమయమును గూర్చి సొలొమోను గారు వివరించినటువంటి జ్ఞానం గత భాగంలో మనం నేర్చుకున్నాం. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద జరుగు ప్రతి చర్యకు సమయం ఉంది. ఏ సమయమందు అదే జరగాలి, లోకమందు అదే జరుగుచున్నది. సమయము యొక్క జ్ఞానమును మనిషి కలిగి ఉండాలి. ఏ సమయంలో ఆ పనినే మనిషి చేయాలి అని కొన్ని ఉదాహరణలు కూడా ఆ వాక్య భాగంలో సొలొమోను గారు చర్చించినట్టు మనం నేర్చుకున్నాం. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్ళు పారవేయుటకు రాళ్ళు పోగు చేయుటకు, కౌగులించుటకు కౌగులించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నుండుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. ఎన్నో సందర్భాలు మానవ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సందర్భాలు. వీటన్నిటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ సమయం మందు దానినే చేయాలి. ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయం వచ్చిందంటే మనం ఆ కార్యక్రమంలోనే ఉండాలి, ఆ క్రియలలోనే ఉండాలి. లోక సంబంధమైనటువంటి ఈ ఉదాహరణలన్నీ మనం నేర్చుకున్నప్పుడు దేవుని ఆత్మజ్ఞానమును కూడా మనం నేర్చుకోగలిగితే ప్రస్తుత కాలంలో దేవుని కొరకు మనం ఎలా జీవించాలి అనే విషయం మనకు అర్థమవ్వాలి. ఏ సమయంలో ఏ పని చేస్తున్నారు, ఏ సమయంలో ఎలాంటి పనులను కలిగి ఉంటున్నారు. లోక సంబంధంగా అయితే అన్నీ వాటి సమయాలలో జరిగిపోతున్నాయి. వాటి సమయాలలో మీరు జరిగిస్తున్నారు, సమయానుకూలంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మరి దేవునికి అనుకూలంగా కూడా మీరు ప్రవర్తిస్తున్నారా? దేవుని విషయంలో కూడా సమయమునకు తగినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారా? దేవుడు ఈ విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడండి. సమాజానికి ఈ విషయమై మేల్కొలుపును దేవుడు దయచేయాలనుకుంటున్నాడు. ఈ విషయమై చాలామంది నిద్రావస్థలో ఉన్నారు. దేవుని కొరకైన బ్రతుకు విషయంలో ఏ సమయమందు దానికి తగ్గట్టుగా ఆ పనిని మనిషి కలిగి ఉన్నాడా అంటే లేదు అని చెప్పాలి. లోక విషయముల యందు జ్ఞానమును కలిగి ఉన్నటువంటి మనిషి దైవ విషయముల యందు జ్ఞానము లేకుండా ఉన్నాడు. ఏ సమయమందు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలో మనిషి తెలియకై ఉన్నాడు. దేవుని విషయంలో ఏ సమయమందు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో మనిషి తెలియకై ఉన్నాడు.
ప్రారంభ కాలం ఆదాము కాలం. ఆ తర్వాత కొందరు మనుషులు భూమి మీద ఉద్భవించారు. జనాభా పెరిగింది. చెడు ప్రవర్తన కలిగిన మనుషులుగా మనుషులు మారిపోయారు. నోవహు గారి కాలం, జలప్రళయం. ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఒక మనిషిని ఆయన కనుగొన్నాడు. ఆయన అబ్రహాము గారి కాలం. అబ్రహాము గర్భం నుండి మరలా ఒక జనాంగం బయలుదేరింది. ఇస్సాకు, యాకోబు నుండి 12 మంది నుండి అనేక మంది ప్రజలు, వారు ఇశ్రాయేలీల కాలం. వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్ర కాలం. వారు రాజు కావాలని కోరుకున్నారు. రాచరిక వ్యవస్థ. వారు దేవుని నుండి దూరం అయిపోయారు. దేవుని యొక్క కట్టడలను వారు మరిచిపోయారు. దేవుని ఆజ్ఞలను వారు అతిక్రమించారు. ఘోరమైన ప్రవర్తన కలిగిన వారుగా వారు మారిపోయారు. వారిని దేవుడు చెరకు అప్పగించాడు. ఇశ్రాయేలీలకు కష్టాలు ప్రారంభమైనటువంటి కాలం, వేదనలలో వారున్న కాలం. దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభువు భూమి మీదకు వచ్చిన కాలం. ఆయన మరణించి సమాధి నుండి తిరిగి లేచాడు. జీవమును మనుష్య జాతికి అనుగ్రహించిన కాలం, ప్రారంభ శతాబ్దపు శిష్యుల కాలం. ఇదిగో ప్రస్తుతం నేడు మనం నివసిస్తున్నటువంటి చివరి కాలం. ఆయా కాలాలను మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ కాలంలో మనం ఉన్నాం? ఆదాము కాలంలో ఉన్నామా? నోవహు కాలంలో ఉన్నామా? అబ్రహాము కాలంలో ఉన్నామా? మోషే కాలంలో ఉన్నామా? దావీదు కాలంలో ఉన్నామా? చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలీయులు బహువేదనలు అనుభవిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు అప్పుడే లోకంలోనికి వచ్చినటువంటి కాలంలో ఉన్నామా? లేదు. ప్రభువు రెండవ రాకడకు సిద్ధపడుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ కాలంలో ఉన్నటువంటి మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలి? ఆయా కాలాలలో ఉన్న నీతిమంతులు దేవుని కొరకు ఎలా బ్రతికారు? ఈ కాలంలో ఉన్న మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలి? ఆదాము కాలంలో ఉంటే ఇంకా అబ్రహాము గారి కాలం వస్తుంది, ఇంకా దావీదు గారి కాలం వస్తుంది, ఇంకా ప్రభువు కాలం వస్తుంది అని అనుకోవటానికి వీలుంది. లేక నోవహు గారి కాలంలో ఉంటే ఇంకా చాలా కాలాలు వస్తాయిలే అని అనుకోవటానికి వీలుంది. కనీసం మోషే గారి కాలంలో ఉన్న, దావీదు గారి కాలంలో ఉన్న ఇంకా చాలా కాలాలు వస్తాయిలే అని అనుకోవటానికి వీలుగా ఉంది. కానీ ప్రస్తుతం మనం ఎలాంటి కాలంలో ఉన్నాం? అన్ని కాలాలు గడిచిపోయాయి, అన్ని సమయాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం చివరి కాలంలో ఉన్నాము. చివరి కాలంలో ఉన్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడే అంత్యకాలం ప్రారంభమైపోయింది. ఆ అంత్యకాలంలో కూడా మనం చిట్ట చివరనున్నాము. ఈ కాలంలో మనం ఎలా ప్రవర్తించాలి? మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఏ సమయంలో ఉన్నారో జాగ్రత్తగా తెలుసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. తర్వాత మీరు ఏడ్చినా ఉపయోగం ఉండదు. తర్వాత మీరు అరిచి గోల పెట్టినా ఫలితం ఉండదు. అన్నీ బాగున్నప్పుడే తెలుగులో ఒక సామెత ఉంటుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలమును గూర్చి దేవుడు నీకు తెలియజెబుతున్నప్పుడు, ఆ కాలంలో నీవు ఉన్నప్పుడు కాలాన్ని గూర్చి నువ్వు నేర్చుకోవాలి. ఆ కాలం నీకు తీరిపోతే కాలమును గూర్చి చెప్పే వీడు నీకు కనిపించడు. నీవు వెళ్ళిపోయినా, నేను వెళ్ళిపోయినా, కాలం మారిపోతే కాలమును గూర్చిన జ్ఞానం నీకు వినిపిస్తుందా? కాలమును గూర్చి జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం నీకు ఉంటుందా? కనుక ఎప్పుడైనా సరే దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి. దేవుని మాటలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. దాని ప్రకారం మనం ప్రవర్తించాలి. సొలొమోను గారు ఏమంటున్నారు? ప్రతి దానికి సమయము కలదు. ఏడవడానికి ఉంది, నవ్వడానికి ఉంది, దుఃఖించడానికి ఉంది, నాట్యమాడడానికి ఉంది. ఏ సమయం అందు దానికి తగ్గట్టుగా నీవు ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎందుకు దేవుడు ఈ ఉదాహరణలన్నీ తెలియజేస్తున్నాడంటే ప్రాముఖ్యంగా ఆయన జ్ఞానమును మనిషికి నేర్పించడానికి. నేను నీకు ఇచ్చిన సమయము ఎలాంటి సమయమో నువ్వు గుర్తించి దానికి తగ్గట్టుగా నువ్వు బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆదాము కాలంలో ఉన్నావా? అబ్రహాము కాలంలో ఉన్నావా? లేక మోషే కాలంలో ఉన్నావా? దావీదు కాలంలో ఉన్నావా? చివరి కాలంలో ఉన్నావు.
చిట్ట చివరి కాలంలో ఉన్నావు. ఒకనాటి పరిస్థితిని, ఒకనాటి సందర్భాన్ని దేవుడు మన కొరకు ఒక దృష్టాంతంగా వ్రాయించాడు. అది ఎప్పుడు సందర్భమో తెలుసా? రాజులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి సందర్భం. దాదాపుగా దేవునికి లోబడినటువంటి రాజులందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత దుష్టులైనటువంటి రాజులు ఇశ్రాయేలీయులను, యూదులను పరిపాలించడం ప్రారంభించారు. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీయులు శత్రురాజుల బారిన పడిపోతున్నారు. భయంకరమైనటువంటి వేదనలు వారికి ప్రారంభమైపోయాయి. అటువంటి సందర్భంలో, అటువంటి కష్టకాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని దేవుడు మనకు రాయిస్తూ మనకు దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన మాటలను మీరు వింటే ఆశ్చర్యపోవాలి. దేవుడు రాయించిన మాటలను మీరు వింటే ఆశ్చర్యపోవాలి. నిజంగా నాటి కాలంలోనే దేవుడు ఆ పదజాలాన్ని ప్రయోగించాడంటే నేటి కాలంలో ఆయన నోరు విప్పితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నాటి కాలంలోనే 100 ఏళ్ల క్రితం కాదు, 500 ఏళ్ల క్రితం కాదు, సుమారు 1000 సంవత్సరాల క్రితం, సుమారు 2000 నుండి 3000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన. ఆ సంఘటనలో పేర్కొనబడినటువంటి పదజాలం, దేవుడు ప్రయోగించిన పదజాలం మీరు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోవాలి. నాడే దేవుడు ఇలా మాట్లాడితే చిట్ట చివరి కాలంలో ఉన్న నన్ను గూర్చి, మమ్మును గూర్చి దేవుడు ఎలా మాట్లాడాలని మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అది ఏ సందర్భమో తెలుసా? సిరియనులు ఇశ్రాయేలీయులు కొందరిని చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. సిరియా దేశం రాజు చాలా బలవంతుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు చాలా బలహీనుడుగా ఉన్నాడు. దేవునికి లోబడని ఇశ్రాయేలు రాజు ఓడిపోయే స్థితికి వచ్చాడు. దాసులుగా సిరియా రాజు చేతికి అప్పగింపబడి పన్ను కడుతూ వారు భయంకరమైనటువంటి వేదనలు అనుభవిస్తున్న కాలంలో దైవజనుడైనటువంటి ఎలీషా గారి కాలం అది. దైవజనుడైన ఎలీషా గారు నివసిస్తున్న ప్రాంతం షోమ్రోను. అప్పుడు ఒక సంఘటన జరిగింది. సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కుష్ఠరోగి. అతని ఇంటిలో ఇశ్రాయేలు దేశంలో నుండి తీసుకుని రాబడినటువంటి ఒక చిన్నది ఉంది. దాసీగా తీసుకుని రాబడినటువంటి ఒక చిన్నది ఉంది. ఆమె తన యజమానిరాలు ద్వారా తన యజమానునికి ఉన్నటువంటి కుష్ఠరోగమును గూర్చి షోమ్రోను పట్టణంలో, ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రవక్తలు ఉంటారు, దేవుని యాజకులు ఉంటారు, దేవుని నమ్మిన వారు ఉంటారు, దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు. కనుక నా యజమానుడు అక్కడికి వెళితే స్వస్థతను అందుతాడు, బాగుపడతాడు అని ఆ చిన్నది తెలియజేసింది. ఆమె చెప్పిన మాటలను బట్టి సిరియా దేశపు సైన్యాధిపతి రాజు వలన సెలవు పొందినవాడై, సిరియా రాజు వలన సెలవు పొందినవాడై ఇశ్రాయేలు రాజు దగ్గరకు వస్తాడు. ఇశ్రాయేలు రాజు బట్టలు చింపేసుకుంటాడు. కుష్ఠరోగాన్ని తగ్గించడానికి నేనే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను అని ఇశ్రాయేలు రాజు తల బాదుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎలీషా గారి దగ్గర నుంచి వర్తమానం వస్తుంది. దైవజనుడైన ఎలీషా దగ్గర నుండి వర్తమానం వస్తుంది. ఆ నయమానుడు నా దగ్గరకు పంపించు. ఇశ్రాయేలు దేశంలో జీవము కలిగిన దేవుని సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడని ప్రతి మనిషి లోకమందు తెలుసుకున్నట్లుగా ఆ సిరియా దేశపు సైన్యాధిపతిని నా దగ్గరకు పంపించు అన్నప్పుడు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఎలీషా ఒక దూత ద్వారా చెబుతాడు, యొర్దాను నదిలో 7 మారులు మునగమని చెప్పు, అతనికి కుష్ఠరోగం పోతుంది, మరలా నూతనమైన దేహం అనుగ్రహింపబడుతుంది. మొదట ఈ నయమాను దూత చెప్పినటువంటి ఆ ఎలీషా గారి మాటలను పట్టించుకోడు. మా దేశంలో గొప్ప నదులు లేవా అని తిరిగి వెళ్ళిపోతాడు. మరలా ఒక దాసుడు ప్రవక్త చెప్పినటువంటి మాటలను అంత తేలిగ్గా కొట్టిపారేయవద్దు. అతడు ఏదైనా ఒక గొప్ప విషయం చెప్పాడంటే నీవు దానిని చేయాల్సిందే అని రాజును బ్రతిమిలాడినప్పుడు రాజు ఎలీషా మాటల ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో 7 మారులు మునిగి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటాడు. తిరిగి నూతనమైనటువంటి దేహముతో, అత్యానందంతో తాను తెచ్చినటువంటి కానుకలను ఎలీషాకు ఇవ్వటానికి
మరలా ఎలీషా దగ్గరికి వస్తాడు. అప్పుడు ఎలీషా, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఆ జీవము గల యెహోవా నామము తోడు, ఆయన జీవము తోడు, నేను వెండి బంగారాల కోసం ఈ స్వస్థతను జరిగించలేదు. నీ దగ్గర ధనాన్ని తీసుకోవటానికి, నీ దగ్గర వస్త్రాలను తీసుకోవటానికి, నీ దగ్గర ఏదో సంపాదించుకోవటం కోసం నేను ఇక్కడ కూర్చోలేదు. లోకమంతటికి జీవము గల దేవుడైన యెహోవాను గూర్చి పరిచయం చేయటానికి, ప్రకటించటానికి నేను ఇక్కడ ఉన్నాను. కనుక నువ్వు తెచ్చిన సొమ్ము నీతో పాటు తీసుకుని వెళ్ళు. నీవు పొందిన స్వస్థతను గూర్చి నలుగురికి చెప్పు. జీవము గల దేవుడు యెహోవాని నీవు తెలియచేయి, వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు. ఇక్కడి వరకు చరిత్ర పాఠం. మీరంతా రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయాన్ని చదివితే ఈ చరిత్ర పాఠం మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి ఒక పనికిమాలిన శిష్యుడు, కాలము యొక్క జ్ఞానము లేనటువంటి శిష్యుడు, గేహజీ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు నయమాను ఎలీషా గారికి ఇచ్చినటువంటి వెండి బంగారు వస్త్రములను తీసుకోవటానికి ఎలీషాకు మనస్సు లేదని, ఎలీషా వాటిని తిరస్కరించటం ఇష్టం లేనటువంటి గెహాజీ మరలా ఆ నయమాను వెనకపోయి కుయుక్తితో అబద్ధం ఆడి కొంత సొమ్మును, కొన్ని వస్త్రాలను తిరిగి తెచ్చుకుంటాడు. ఎలీషా గారి ముందు ఆ గెహాజీ నిలబడినప్పుడు ఎలీషా గారు గెహాజీని అడుగుతున్నారు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఆ సందర్భాన్ని మీరు చూడాలి, ఆ మాటలను మీరు చదవాలి. అక్కడ దేవుడు ప్రయోగించిన అద్భుతమైనటువంటి పదజాలాన్ని మీరు చూస్తే నిజంగా నాటి కాలంలో దేవుడు ఇంత గొప్ప పదాలను ప్రయోగించాడా? ఇంత కఠినమైనటువంటి వాక్యములు ఆనాటి కాలంలో వారికి ప్రయోగింపబడ్డాయంటే ప్రస్తుత కాలంలో ఉన్న మనం వాటిని విన్న తర్వాత, వాటిని నేర్చుకున్న తర్వాత ఎంత జ్ఞానాన్ని పొందాలి, ఎంత సిద్ధపాటును కలిగి ఉండాలి, ఎంత వివేకమును తెచ్చుకోవాలి, కాలమును గూర్చిన జ్ఞానమును ఎంత ఉన్నతమైనదిగా మనం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కనుక పరిశుద్ధ గ్రంథమును తెరచి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలను చూడండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? దైవజనుడైన ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి, ఎలాంటి ఆలోచనతో ఉండాలి, ఎలాంటి మనస్సును కలిగి ఉండాలి? దైవజనుడైన ఎలీషా ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి పనికిమాలిన ఆలోచన ఇదిగో ఈ గేహజీలో మనకు కనిపిస్తుంది. తన గురువైనటువంటి ఎలీషా, దైవజనుడైన ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా అతనిని చూచైనా మనసు మార్చుకున్నాడా? నా యజమాని ధనాన్ని కోరుకోవటం లేదు, నా యజమాని వస్త్రాలను కోరుకోవటం లేదు, నా యజమాని బహుమానమును కోరుకోవటం లేదు, కనుక నేను కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ఏ సమయమందు ఎలా ప్రవర్తించాలో నా యజమానికి తెలుసు అని ఆ యజమానిని చూచైనా జ్ఞానమును అందలేకపోయాడు, కన్నులు తెరుచుకోలేకపోయాడు. నా యజమానికి జ్ఞానం లేదనుకుంటున్నాడు, నా యజమానికి వివేకం లేదనుకుంటున్నాడు, లాభం సంపాదించుకోవటం ఎలాగో నా యజమానికి తెలియదనుకుంటున్నాడు. సిరియా దేశపు సైన్యాధిపతి వెండి బంగారు వస్త్రాలతో వస్తే తిరిగి పంపించేస్తాడా? ఇది అవివేకం అనుకున్నాడు. వెళ్ళాడు, కుయుక్తితో అబద్ధపు మాటలు చెప్పాడు. ఎఫ్రాయిం మన్య నుండి 2 శిష్యులు వచ్చారు, వారికి వస్త్రాలు కావాలి, ప్రవక్త అయిన ఎలీషా ఇమ్మన్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్పి నయమాను దగ్గర నుండి కొంత సొమ్మును తెచ్చుకున్నాడు, కొన్ని వస్త్రాలు తెచ్చుకున్నాడు. అప్పుడు వెంటనే ఎలీషా గారు అడుగుతున్నారు, గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నానంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఎలీషా గారు అంటున్నారు, నా మనస్సు నీతో పాటు రాలేదనుకుంటున్నావా? నీవు ఆ మనుష్యుని ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదనుకుంటున్నావా? నిన్ను గూర్చి నేను ఆలోచన చేస్తున్నాను.
నిన్ను గూర్చి నేను ఆలోచన చేస్తున్నాను. నీవు కాని సమయంలో కాని ప్రవర్తనను కలిగి ఉన్నావు. ఇది ఎలాంటి సమయం? ఇశ్రాయేలు రాజు సరిగా ఉన్నాడా? ఇశ్రాయేలు ప్రజలు సరిగా ఉన్నారా? దేవుని సంకల్పం ప్రజలలో నెరవేరుతుందా? దేవుని వాక్యమును ఎవరైనా పట్టించుకుంటున్నారా? కనీసం మనమైనా దేవుని కొరకు బ్రతకొద్దా? కనీసం మనమైనా దేవునికి సంతోషాన్ని ఇవ్వొద్దా? ఈ సమాజానికి ఎలా బ్రతకాలో నేర్పించొద్దా? దేవుని మాటలను ప్రకటించొద్దా? ఏం సంపాదించుకుందాం అనుకుంటున్నావు? ఏమి సంపాదించుకుందాం అనుకుంటున్నావు? వెండినా, బంగారాన్న, వస్త్రాలనా, ఒలీవ చెట్ల తోటలనా, దాసదాసీలనా, ఎండ్లనా? ఏం సంపాదించుకుందాం అనుకుంటున్నావు? ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మీరు, ప్రస్తుత కాలంలో ఉన్న సర్వజనాంగం, మనమంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే పరలోకము నుండి దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రవక్త అయిన ఎలీషా ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. గేహజీ, ఇది సమయమా? ఇది సమయమా? నీవు ఆనందించటానికి, సుఖించటానికి, నువ్వేదో సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఏ సమయంలో ఉన్నావో సమయమును గూర్చినటువంటి జ్ఞానం నీకు లేదా? ఏడ్చుటకు ఒక సమయం ఉంది, నవ్వుటకు ఒక సమయం ఉంది, మాటలాడుటకు ఒక సమయం ఉంది, మౌనంగా ఉండుటకు ఒక సమయం ఉంది. నువ్వే సమయంలో ఉన్నావో చూడు. ఆదాము కాలంలో ఉన్నావా? నిద్రపో, కొంతకాలం నిద్రపో, అంత పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. నోవహు గారి కాలంలో ఉన్నావా? ఇప్పటికంటే కాస్త నెమ్మదిగా ప్రవర్తించు, నీ ఇష్టమును నీవు కొద్దిగా నెరవేర్చుకో. కానీ ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు? చిట్ట చివరి కాలంలో ఉన్నావు. చివర అంచున ఉన్నావు, చిట్ట చివర అంచున ఉన్నావు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎంత చక్కగా ఉండాలి? అన్నిటినీ సంపాదించుకొనుటకు, పోగు చేసుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? దేవుని కొరకు ఆలోచించటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, అనేకులను దేవుని కొరకు బ్రతికింప చేయటానికి ఇది సమయం కదా. ప్రభువు సేవలో పాలిభాగస్తులై దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకోవటానికి ఇది సమయం కదా. ఏ క్షణాన గుండె ఆగిపోతుందో తెలియని పరిస్థితులలో గుండె ఆగిపోయే ఆ సమయానికి దేవుని దృష్టిలో మంచివాడవుగా, మంచిదానవుగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండటం ఇక్కడ చాలా అవసరమైన విషయం కదా. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలనుకుంటున్నావు? ఇలాంటి పరిస్థితులలో నీ ఆలోచన ఎటుపోతుంది? నాటి కాలంలో గేహజీని దేవుడు ఎలా హెచ్చరిస్తున్నాడో చూడండి. వీటన్నిటిని సంపాదించుకొనుటకు ఇది సమయమా? సరైన సమయంలో సరైన ఆలోచనను నీవు కలిగి లేవు గనుక, ప్రవక్త అయిన ఎలీషాను చూచైనా నీవు బుద్ధి తెచ్చుకోలేదు గనుక, ఇదిగో వాడు వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ కుష్టము నీకు, నీ సంతతి వారికి సదాకాలం ఉంటుంది, వెళ్ళిపో అన్నాడు. వాడు ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. వాడికి బంగారం, వెండి, వస్త్రాలే కావాలి, కుష్ఠరోగం ఉన్నా కానీ అవే కావాలి. ఇక వాడి మనస్సు మారదు. ప్రియులారా, ఎలాంటి కాలంలో ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ జీవితమును ఒక్కసారి మీరు పరీక్షించి, నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, చుట్టూ భయంకరమైన పరిస్థితులు అలముకుంటున్నప్పుడు నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను దేవుని కోసం బ్రతుకుతున్నానా, దేవుని వాక్యం నాలో ప్రతిఫలిస్తుందా, దేవుడు కోరుకున్నట్టుగా నా బ్రతుకును నేను కొనసాగించుకుంటున్నానా? ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేయాలి. మీరు చేస్తున్న ప్రతి పనికి ముందుగా ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. ఇది సమయమా? ఈ పనికి ఇది సమయమా? ఈ ఆలోచనకు ఇది సమయమా? ఈ ప్రవర్తనకు ఇది సమయమా? దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఇది సమయం. అవును, సమయం ఒప్పుకుంటుంది. నీవు దేవుని కోసం బ్రతుకుతున్నావు కనుక అవును, దేవుని కోసం బ్రతకడానికి ఇదే సమయం. అదే నీవు ఏదైనా విచ్చలవిడి కార్యక్రమానికి పూనుకున్నావా, ఇది సమయమా? ఒక్కసారి ప్రశ్నించుకుంటే సమయం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? మనుష్య కుమారుని దినములు, మనుష్య కుమారుని రాకడ దినములు ఎలా ఉంటాయి? ఒకసారి నోవహు దినములు జ్ఞాపకం చేసుకోండి.
జనుడు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచరి. మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. ప్రజలందరూ ఎలాంటి భావనను కలిగి ఉంటారు? తినాలి, త్రాగాలి, గెంతాలి. తినాలి, త్రాగాలి, ఆడాలి. తిన్నది త్రాగినది అరగటానికి ఆడాలి, గెంతాలి. ఇది సమయమా? ఇది సమయమా? సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని సినిమా చూడటానికి ఇది సమయమా? మద్యపానాసక్తుడవై ఒక లైన్లో నించుని కేసులు కొద్దీ మందు బాటిళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోవటం, దానికి ఇది సమయమా? డ్రగ్స్ చేత నీ శరీరాన్ని కలుషితం చేసుకోవటానికి ఇది సమయమా? ఇది సమయమా? విస్తారమైన ఆస్తిని సమకూర్చుకోవటానికి ఇది సమయమా? ఒకవైపు రోగులు ధనాన్ని చెల్లించి ఆరోగ్యాన్ని పొందటానికి అల్లాడిపోతుంటే ఇంజక్షన్ల ధర పెంచేసి, టెస్టుల ధర పెంచేసి, వైద్య సదుపాయాల ధరలు పెంచేసి ఇదే కరెక్ట్ సమయం అనుకుంటున్నాడు వాడు. వీరి దగ్గర నుండి డబ్బులు లాగాలంటే ఇదే సమయం, ఇప్పుడే ఇస్తారు వీరు డబ్బులు. తలో మొలో తాకట్టు పెట్టి డబ్బు ఇప్పుడే ఇస్తారనుకుంటున్నాడు వాడు. ఒక డాక్టరు లేక ఒక ఔషధాలను అమ్మేవాడు. ఆలోచన చేయండి. ఒక వ్యాపారస్తుడు ఇలాగే అనుకుంటున్నాడు, ఒక అధికారి ఇలాగే అనుకుంటున్నాడు. ఇదే సమయం, ఇప్పుడైతేనే వీరు డబ్బిస్తారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకొని ఈరోజు ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఇది సమయంరా? ఇది సమయమా? శవాన్ని తీసుకుని వెళ్ళి పూడ్చడానికి కూడా ఈరోజు డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారంటే ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం అండి. ఇది సమయమా? డబ్బు ఇప్పుడే సంపాదించుకోవాలండి అంటాడు ఒక్కొక్కడు. ఇలాంటి పరిస్థితుల్లోనే డబ్బు సంపాదించుకోవాలి అంటాడు. అంతే తప్ప జాలిగా, కరుణతో, దయతో ఉంటాడా? వాళ్ళలో దేవుడేడి? వాడు అలా ఉండటానికి వాళ్ళలో దేవుడేడి? కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ప్రపంచ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పుడు ఒకవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా ఎలా ఉన్నాయి చూసారా? అగ్గి మీద గుగ్గిలం. ఏ క్షణాన వారిద్దరూ మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీస్తారో తెలియని పరిస్థితి. చాలా దారుణం, చాలా దారుణం. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వాయుగుండాలు, భూకంపాలు, సునామీలు, మరోవైపు రోగాలు, మరోవైపు అక్రమకారులు, ఒకవైపు ఉగ్రవాదులు. ఎన్ని సమస్యలు. ఇలాంటి భయంకరమైన సమస్యల మధ్య నీ ఆలోచన ఎలా ఉంది? నీవు దేవుని కొరకు ఆలోచిస్తున్నావు? దేవుని కొరకు బ్రతకటానికి నిర్ణయం తీసుకో. నీ జీవితమును దేవుని కొరకు అర్పణ చెయ్యి. నీ జీవితమును దేవుని కొరకు ప్రతిష్ఠించు. ఇక మీదట బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న మాదిరిగా నీవు బ్రతకవలసిన కాలం ఇది. అంతే తప్ప ఏదో సంపాదించటానికి, ఏదో విధంగా సుఖించటానికి ఇది సమయం కాదు. ఇది సమయం కాదు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, చక్కని నిర్ణయం తీసుకుంటారని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ భాగమును ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మరిన్ని సంగతులు ఈ విషయమే మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపలో, క్షేమంలో మీరు నడుచుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ప్రార్థనలో ఏకీభవించండి. తలలు వంచి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఇది సమయం అనేటువంటి ఈ అద్భుతమైన పాఠ్యాంశం ద్వారా విశేషమైన సంగతులను మాకు వివరించి నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ ఆలోచనను నెరవేర్చడానికి ఇది సమయం, మీ కొరకు బ్రతకటానికి ఇది సమయం, మీ చిత్తమును పూర్తి చేయటానికి ఇది సమయం. నాయన, ఏ సమయమందు మీ పిల్లలంతా బ్రతుకుచున్నారో వారు గ్రహించటానికి, వారు మనోనేత్రములు తెరవటానికి వారికి సహాయం చేయండి. మేమంతా తగిన సమయమందు తగిన పనిని చేసి మీ సంకల్పమును పూర్తి చేసుకొని గొప్ప బహుమానమును, విశ్రాంతిని పొందగలుగుటకు అర్హత సంపాదించే నిమిత్తం మీ సహాయమును మాకు దయచేయండి. నిద్రావస్థలో ఉన్న మానవ జాతిని ఈ పాఠం మేలుకొల్పడానికి మీ కృపను అనుగ్రహించండి. మరిన్ని సంగతులు మాకు నేర్పించి మీ జ్ఞానమందు, సత్యమందు మమ్మను స్థిరపరచు మరి మిమ్మల్ని కోరుకుంటూ
ప్రతి ఆపత్కాలము నుండి, భయంకరమైన పరిస్థితి నుండి మీ దూతల రక్షణ ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ కృతజ్ఞత కలిగిన బ్రతుకులు మాలో ఉండటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.